పరమందున్న మన తండ్రి అయిన దేవునికి క్రీస్తు ప్రేమను బట్టి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నా. మనందరినీ కూడా మహోన్నతుడైనటువంటి దేవుడు గడిచినటువంటి వారం మధ్యను కూడా తన యొక్క రెక్కల చోట్ల భద్రపరిచి కాచి కాపిన విధానం బట్టి మనల్ని ప్రేమించి అనుగ్రహించిన మరి యొక్క నూతన ప్రబోధనను బట్టి, నూతన వారం బట్టి, మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలను బట్టి, ఆరోగ్యమును బట్టి మన తండ్రి అయిన దేవునికి మనము హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధమై ఉన్నాం. ఆ మహోన్నతుడైనటువంటి దేవుని ఆత్మతో సత్యముతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఆరాధించుటకు చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు సమర్పిస్తూ ఉన్నాం. అలాగనే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సహోదరులు బి ప్రసాద్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ ఉన్నానండి. స్థానిక దైవజనులు కూడా క్రీస్తు ప్రేమను బట్టి నా హృదయపూర్వక వందనములు సమర్పిస్తూ ఉన్నాను. నేటి దినంలో మనము నేర్చుకుపోయేటువంటిది లేఖన భాగము ప్రత్యేకమైనది. నేను ప్రారంభించినటువంటిది అయితే నేను ముందు కొనసాగింప చేయట్లేదు. కారణం ఏంటంటేను, నేటి దినమున ఇద్దరు క్రీస్తులోనికి రాబోతున్నటువంటి కారణము చేత వారిని బట్టి చేరి ఉన్న ప్రతి ఒక్కరికి దేవునికి వాక్యమును అందించిన నిమిత్తం ఆలోచన కలిగి ఉండగా, ప్రతి ఒక్కరు కూడా మరి ప్రాముఖ్యముగా క్రీస్తు యొక్క శరీరములోనికి అడుగు పెట్టబోతున్నటువంటి వారి ఇరువురును కూడా గ్రంథమును దగ్గర పెట్టుకొని లేఖనములు పరిశీలించి మీ హృదయములను పూర్తిగా ప్రభు తట్టుకు తిప్పుకొనుటకు సిద్ధపడవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి ఇరువురికి మనం చేస్తూ ఉన్నా. అలాగే వారిరువురికి అని మాత్రమే కాదు, చేరి ఉన్న మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినవలసిన అవసరం ఉంది. కారణం ఏంటంటేను, దేవుని యొక్క గ్రంథములో చాలా జ్ఞానము దాగి ఉండగా ఆ యొక్క జ్ఞానము తెలిపేటువంటి సమాచారమును మనము స్వీకరించి అది మన హృదయంలో ముద్రించుకొని దాని ప్రకారముగా మన యొక్క జీవితములను మార్చుకోవలసినటువంటి అవసరం అయితే ఉన్నది. మనందరికీ తెలిసినటువంటిదే, ప్రతి ఒక్కరును కూడా క్రీస్తులోనికి చేర్చబడాలంటే బాప్తిస్మము ప్రాముఖ్యమై ఉన్నటువంటిదనే సంగతి. అవునా కదా? బాప్తిస్మము ఒకరు క్రీస్తులోనికి అడుగు పెట్టడానికి గొప్ప అవకాశము. క్రీస్తు ద్వారా ఏర్పరిచిన రక్షణ మార్గంలో అడుగుపెట్టుటకు గొప్ప అవకాశము. ఒకడు తన యొక్క పూర్వ పాపములన్నీ విడిచిపెట్టి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడుటకు గొప్ప అవకాశము. అంతవరకు లేనటువంటిది నాయనా తండ్రి అని పరలోకమందు ఉన్నటువంటి దేవుని ఇంకా సన్నిహితముగా దేవునికి మొరపెట్టుకొనొచ్చు. పరలోకమందు ఉన్న తండ్రి దేవునికి ఇంకా దగ్గరయ్యేటువంటి గొప్ప అవకాశం సంఘములో చేర్చబడట ద్వారా, క్రీస్తు రక్తంలో కడుగబడటతో ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయబడతాయనే సంగతి మనందరికీ తెలుసు. బాప్తిస్మము అనేటువంటిది దేవునికి దగ్గర చేర్చేటువంటి క్రమమును, ఒక వ్యక్తిని పరిశుద్ధపరిచేటువంటి క్రమమును, ఒక వ్యక్తిని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా చూపించేటువంటి క్రమమును బాప్తిస్మంలో ఉన్నాయి. కానీ ఇవన్నీ అనేకమైనటువంటి సంగతులు మనకి తెలుసు. బాప్తిస్మం పొందకుండా ఏ ఒక్కరును కూడా ఏం చెప్పాడు ప్రభువు యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో మాట్లాడుతూ తెలియజేసినటువంటి సంగతి ఏంటన్నమాట, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో దేర్ ఈస్ నో ఎంట్రన్స్, ప్రవేశం లేదు. 2 నిత్య జీవం పొందడానికి అవకాశం. మొట్టమొదటి ఏంటి, దేవుని రాజ్యంలో ఉండేటువంటి అర్హత లేదు, ప్రవేశం లేదు. 2 నిత్య జీవనంలో అసలు దాని పేరెత్తే అర్హతే లేదు. నికోదేముతో ప్రభు మాట్లాడినట్టు ప్రభు తెలియజేసినటువంటి సమాచారము. బాప్తిస్మము అనేటువంటిది దేవుని యొక్క వాక్యము నేర్చుకునే ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి.
బాప్తిస్మాన్ని ఎవరిలో కూడా తక్కువ అంచనా వేయకూడదు. బాప్తిస్మము పొంది మనము దేవుని యొక్క వాక్యములకు విరుద్ధంగా ఏం చేయకూడదు అనమాట అండి, నడవకూడదు, తలంచకూడదు, ప్రవర్తించకూడదు. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు రిమెంబర్. గుర్తించుకునేదానికి చాలా అంశాలు అయితే ఉన్నాయి, చాలా సంగతులు అయితే ఉన్నాయి. అయితే నేను ఇప్పుడు తెలియజేసేటువంటి క్రమము డైరెక్ట్ గా బాప్తిజం కోసం మాట్లాడట్లేదు. బాప్తిజం పొందిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత నేను చెప్పేది అర్థం కావట్లేదు. ఇప్పుడు వివాహం చేసేటప్పుడు ఏం చెప్తారు? నెంబర్ 1 ఆ వివాహం యొక్క విలువ చెప్తారు. చెప్పేసి చేస్తారా? వివాహం తర్వాత ఆ భార్య ఆ భర్త ఒకరి యొక్క విలువలను ఒకరు ఎలాగనో ఒకరికొకరు పంచుకోవాలో, ఎలాగనో ఒక క్రైస్తవ కుటుంబాన్ని కట్టాలో భవిష్యత్తులో ప్రతిదీ. ఇప్పుడు పెళ్ళైనప్పుడు పిల్లలుంటారా? పెళ్ళైన తర్వాత కదా, అంటే ఆ పెళ్లి ప్రసంగంలో కూడా వారికి దేని గురించి హెచ్చరికిస్తారు? పిల్లలు కలిగినప్పుడు కూడా మీరు ఒక భార్య భర్తగా, ఒక తల్లిదండ్రిగా మీరు ఎలా ఉండాలి అనేటువంటి పూర్తి సమాచారం ఇస్తారు. అవునా కదండి? అదే క్రమంలో ఇప్పుడు మనం ఆలోచన చేసేటువంటిది ఆఫ్టర్ బాప్టిజం. బాప్టిజం పొందిన తర్వాత బ్రతికేటువంటి బ్రతుకు ఎప్పుడన్నమాట అండి? బాప్తిజం పొందిన తర్వాత. బాప్తిజం పొందడం గొప్ప కాదు, జీవించడం గొప్ప. అంతేనండి? బాప్తిజం పొందడం గొప్ప ఉందా? ఆ బాప్తిస్మం, నువ్వు పొందినటువంటి బాప్తిస్మం యొక్క విలువను గుర్తిరిగి ఎవరిలోనికి చేర్చబడుతున్నావో, ఎందు నిమిత్తము చేర్చబడ్డావో, ఎలా బ్రతకాలో, ఎవరి కోసం బ్రతకాలో, నీ జీవిత గమ్యం ఏంటో ఇదంతా పూర్తిగా తెలుసుకొని బాప్తిస్మం పొందిన తర్వాత అంతకంతకు ఏం చేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట. నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవచ్చు. నువ్వు పొందినటువంటి బాప్తిస్మములకు న్యాయం చేకూరుతూ మరణ పర్యంతం వరకును నమ్మకముగా బ్రతకవలసినటువంటి బాధ్యత బాప్తిజం పొందినటువంటి ప్రతి ఒక్కరి మీద ఉన్నది. నచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా నడుచుకునేదానికి, ప్రవర్తించేదానికి, జీవించేదానికి there is no chance. దేవుడు అవలా బాప్తిజం పొందిన వారికి వారి యొక్క మనస్సుకు నచ్చినట్లుగా, నెంబర్ 2 తమ యొక్క స్వనీతిని అనుసరించి నడుచుకునేటువంటి క్రమము దేవుడు తన యొక్క గ్రంథంలో ముద్రించలేదు. క్రీస్తు ద్వారా సమాచారము చదవద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కు సువార్త బాప్తిజం యొక్క క్రమం కొరకు ఆలోచన చేసి మనం ముందుకు వెళ్దాము. మార్కు సువార్త 16వ అధ్యాయము. తప్పక చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటేను, 16వ అధ్యాయము 16వ వచనం. వాట్ ఇస్ ద స్టేట్మెంట్? ఏమని తెలియజేస్తున్నాడు అనమాట? నమ్మి బాప్తిస్మము పొందినవాడు. దేన్ని నమ్మి? ఏదైతే వింటున్నాడో దాన్ని నమ్మి. ఇప్పుడు ఏదైతే వింటున్నాడో దానిని నమ్మి అంటే ఏదైనా వస్తుందా? ఏదైనా పర్టికులర్ గా ఒకదాని కొరకే మాట్లాడా? ఒకదాని కొరకే మాట్లాడు. దేని కొరకు అనమాట? ద గాస్పెల్. You have listened carefully the word of God or the gospel. దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క వాక్యమును చాలా జాగ్రత్తగా వినాలి. విన్నటువంటి సువార్తను వేచాలన్నమాట, నమ్మాలి. ఆ నమ్మకాన్ని ఎవరు మాట్లాడంటేను, వినుట వలన విశ్వాసము కలుగును. ఎవరి గురించి వింటే? ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గురించి వింటే ఏం కలుగుతుంది అనమాట? విశ్వాసం కలుగుతుంది. ఆ కలిగినటువంటి విశ్వాసమును బట్టి వెంటనే నువ్వు ఏం చేయవలసిన అవసరం ఉన్నదంటేను, యు హావ్ టు బ్యాప్టైజ్ ఇంటూ క్రైస్ట్. క్రీస్తులోనికి ఏం పొందాలన్నమాట అండి? బాప్తిస్మము పొందవలసిన అవసరం కాదు, బాధ్యత. లేకపోతే ఏం లేదు.
బాప్తిస్మము నమ్మి బాప్తిస్మం పొందిన వాడు ఏం చేయబడతాడు అనమాట అండి? రక్షింపబడును. రక్షింపబడును అంటే బాప్తిస్మం పొందిన వెంటనే రక్షించబడిపోయాను, ఇక నేను స్వేచ్ఛాపరుణ్ణి, ఇక నా జీవితం సూపర్ అనుకునే దానికి అవకాశము లేదు. బాప్తిస్మం పొందిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది అనమాట నీ రక్షణ జీవితము. నువ్వు రక్షణ ప్రణాళికలోనికి అడుగు పెట్టావే తప్ప నువ్వు రక్షింపబడిన వాడు కాదు. ఇంకా నీ జీవితాన్ని పరిశుద్ధపరచబడడానికి అది ప్రారంభ దశే తప్ప నువ్వు పరిశుద్ధపరచబడిన వాడు కాదు, నీ పవిత్రుడు కాదు. బాప్తిసం పొందిన వెంటనే ఆ పవిత్రత అనేటువంటిది, ఆ పరిశుద్ధత అనేటువంటిది, నీ విశ్వాసమును వృద్ధి పొందించుకోవడం అనేటువంటిది అప్పటి నుండి ప్రారంభించబడుతుంది. బాప్తిసం పొందేసిన వెంటనే ఇంకా అయిపోయింది అనుకుని ఇష్టానుసారంగా బ్రతికేదానికి దర్ ఇస్ నో ఛాన్స్. దేవుడు ఎవరా? దేవుడు ఇచ్చినటువంటి క్రమం ఏంటంటే బాప్తిసం పొందిన తర్వాత బీ కేర్ఫుల్. ఇచ్చినటువంటి హెచ్చరికే అది, జాగ్రత్త. చదువుతున్న తర్వాత అపోస్తల కార్యములు 22వ అధ్యాయము. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం. కనుక బాప్తిస్మము కంపల్సరీయా? కంపల్సరీ కదండి, తప్పనిసరినా? బాప్తిస్మము దేవుని యొక్క వాక్యం వినే ప్రతి ఒక్కరికి తప్పనిసరి. ఒకరు బాప్తిస్మం పొందకుండా క్రీస్తు రాజ్యంలోనికి ప్రవేశం లేదు. ఒకరు బాప్తిజం పొందకుండా పరిశుద్ధుడు కాదు, నిత్య జీవనం అడుగు పెట్టడానికి, అట్లా దాని పేరు ఎత్తడానికి అర్హుడు కాడు. 22వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. కనుక నీవు తడువ చేయడం ఎందుకు తొడుకుంటావు? వాక్యం విన్న తర్వాత ఏం చేసేటువంటి అవకాశం లేదన్నమాట. తడుకోకూడదు. నువ్వు తడుకోవాలనేది ఎప్పుడో తెలుసా? ఏదన్నా తప్పు చేసినట్టు తడుకోవాలి తప్ప రక్షణ పొందడానికి దేవుని కొరకు ఏదైనా చేయాలన్నప్పుడు, విశ్వాస సంబంధమైన క్రియ చేయాలన్నప్పుడు, పరిశుద్ధ సంబంధమైన క్రియ చేయాలన్నప్పుడు నువ్వు తడుకోవాల్సినటువంటి అవసరం. కానీ మనము ఎక్కువగా దేనికి తడుకుంటాం అనమాట అండి? దైవ కార్యక్రమం. ఈ లోపం ఉంది, దేవుని సముఖానికి వెళ్ళొచ్చా లేదా? తడుకోవడం ఎక్కువగా పూర్తిగా తొడుగుకొని దేవుని విషయంలో తడుకుంటారు తప్ప చేసేటువంటి పనులు తడుకోము. నువ్వు తడుకోకుండా ఉండాల్సింది ఆత్మ సంబంధమైన విషయాల్లో. డైరెక్ట్ గా యూ హావ్ టు ఎంటర్. దేవుడు ఇచ్చినటువంటి అవకాశం బట్టి మార్గం ఇచ్చాడు. ఆ మార్గంలో డైరెక్ట్ గా వెళ్ళిపోవడమే, ఆటంకాలు ఏం లేవు. నీకు నువ్వు ఆటంకపరుచుకుంటావేమో తప్ప మార్గంలో వెళ్ళడానికి ఆయన తన మార్గంలో వచ్చేటువంటి వారిని ఆటంకపరిచేవాడు కాదైనా. ఎప్పుడు ఆహ్వానం తెలిపేవాడే, నా కుమారుడా, లేదంటే నా సహోదరుడి ప్రభు, నా కుమారుడు అనేటువంటి తండ్రి దేవుడు నేను ఆహ్వానిస్తాడు. అయితే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? నీవు తడువ చేయటం ఎందుకు అని మాట్లాడాడు. అవునా కదండి? కనుక నీవు తడువు చేయటం ఎందుకు? లేచి ఆయన ఎవరు నమ్మమనా? నువ్వు ఎవరిని గురించి అయితే విన్నావు, ఎవరినైతే నమ్మావో విశ్వసించావో ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఏం చేయాలన్నమాట? ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది ఏం చేయాలన్నమాట? యు హ్యావ్ టు వాష్ యువర్ సిన్స్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క రక్తంలో నీ పాపములను కడిగి వేసుకోవలసినటువంటి బాధ్యత. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ బాధ్యత. నేను చెప్పేది అర్థం కాదు. అయితే నువ్వు తడువ చేయడం ఎందుకు అని అన్నాడంటే అది ప్రశ్న పెట్టాడు. దేనికోసం మాట్లాడి ప్రశ్నార్థకం పెట్టాడు? అక్కడ దేనికోసం మాట్లాడి ప్రశ్నార్థకం పెట్టాడు? పైన చదువుతాం. పై వచనం ఒకసారి 15వ వచనం. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షి. ఎప్పుడు? వెన్ నువ్వు బాప్తిస్మం పొందుట ద్వారా నువ్వు పొందేటువంటి బాప్తిస్మం సకల మనుషులకు ఏమైనదన్నమాట? క్రీస్తుని గుర్చినటువంటి సాక్షివై నువ్వు. క్రీస్తుని గురించి సాక్షిగా ఉన్నవాడు పాపం చేస్తాడా? క్రీస్తులో పాపం ఉందా? క్రీస్తుని గురించి సాక్షిగా ఉన్నవాడు పాపిగా ఉండొచ్చా? పాపం చేయొచ్చా?
బాప్తిస్మం పొందిన వారు ఆలోచన చేయవలసిన క్రమం. బాప్తిజం పొందిన వారు ఎవరికి సాక్షి? ఎవరికి సాక్షి? క్రీస్తుకు సాక్షులు. క్రీస్తును కూర్చుని ఆయన జీవన విధానం కూర్చోండి. అవును, సత్యము, క్రీస్తు సత్యము. ఆయన ద్వారా బాప్తిస్మం, ఆయన ద్వారా ఆయన రక్తంలో కడుగుబడ్డ సత్యము, ఆయన ద్వారా జీవించడం, నిత్యజీవం పొందుట సత్యము. ఆ క్రీస్తు ద్వారా తన దేవుడి సన్నిహితులమైనటువంటి సత్యము, ఆ క్రీస్తు ద్వారా సత్యమైనటువంటి క్రీస్తు సంఘములో చేర్చబడ్డ సత్యము. ఈ వీటన్నిటికీ యు ఆర్ ది విట్నెస్. నీవే సాక్షి. బాప్తిజం పొందిన వాడు మర్చిపోయి బ్రతకొచ్చా? నువ్వు సాక్షివి. తప్పుడు సాక్ష్యం చెప్తే పాత నిబంధనల ప్రకారము, బయట కోర్టుల ప్రకారం కాదు, పాత నిబంధన గ్రంథం ప్రకారం తప్పుడు సాక్ష్యం చెప్తే ఎలా ఉంటుంది? కనుక ఉన్నది ఉన్నట్టుగా సాక్ష్యము చెప్పువారై ఉండాలి. ఎవరు? బాప్తిసం పొందారు. ఎలాగా? మాట్లాడుట ద్వారా, చూచుట ద్వారా, ప్రవర్తించుట ద్వారా, జీవించుట ద్వారా. నీ పూర్తి దైనందిన జీవితము ఎలా ఉండాలన్నమాట? ఇతరులకు మంచి ఉదాహరణగా, గొప్ప మాదిరిగా ఉండవలసినటువంటి బాధ్యత ఉంది. ఆఫ్టర్ బ్యాప్టిజం చాలా జాగ్రత్త. కనుక నువ్వు సాక్ష్యం కనుక తడువ చేయకు. నీ సాక్ష్యమును ప్రతి ఒక్కరికి కనబడేలా ఏం చేయాలి? ఒక కార్యక్రమం చేయాలి. ఏంటన్నమాట? నువ్వు తడువ చేయకు. ఇంకా నువ్వు ఏదైతే విన్నావో, ఏదైతే సాక్ష్యము తెలియజేయాలనుకుంటున్నావో, ఆ సాక్ష్యము తెలియజేసేటువంటి విధానము ఒక క్రమంగా ఏర్పాటు చేశాడు. ఏంట క్రమం అంటేను, నీవు విన్న వాటిని గురించి లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి ఏం పొందాలన్నమాట? బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకొని చెప్పాను. అది నీ పాపములు కడిగి వేసుకుని పరిశుద్ధంగా జీవిస్తూ ఎదుటి వారికి క్రీస్తు యొక్క పరిశుద్ధ జీవితంలో నువ్వు ఎలా ఉండాలన్నమాట? సాక్షిగా. నీ జీవితము ఎలా ఉండాలి? ఎదుటి వారికి మాదిరిగా క్రీస్తు గురించి గొప్ప సాక్షిగాను, గొప్ప మాదిరిగా ఉండాలి. బాప్తిసం పొందిన తర్వాత తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. బాప్తిసం ద్వారా జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటేను, మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. అది దేని గురించిన నిరీక్షణ అన్నమాట అండి? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. హోప్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ గలవాడో బ్రతకాలి. ఎప్పుడు? బాప్తిసం పొందిన తర్వాత నేను ఆ నిత్య జీవమునకు తప్పకుండా వెళ్తాను, ఎప్పుడు వెళ్ళాలి అనేటువంటి నిరీక్షణతో, తప్పక వెళ్ళాలి అనేటువంటి నిరీక్షణ. నిత్య జీవనం గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించి. ఎప్పుడు? ఆఫ్టర్ బ్యాప్టిజం. బాప్తిస్మం పొందుట ద్వారా ఏ వరం అనుగ్రహింపబడుతుంది? మాట్లాడి మరలా నిద్రపోతుంది. బాప్తిజం పొందుట ద్వారా ఏ వరం అనుగ్రహింపబడుతుంది? పరిశుద్ధాత్మ అనేటువంటి వరము. ఎందుకు? ఆ పరిశుద్ధాత్మ నేను ఏం చేస్తాడు అనమాట? బాప్తిజం పొందిన తర్వాత నిన్ను సర్వ సత్యంలో నడిపించేటువంటి బాధ్యత, నిన్ను నిత్యత్వపు మార్గంలో నడిపించేటువంటి బాధ్యత. అక్కడ మనం అపొస్తలుల కార్యాలను చదువుకున్నట్లుగా నువ్వు సాక్షిగా ఉండమని చెప్పాడు కదా, ఆ సాక్షిగా ఉండేటువంటి బ్రతుకును బ్రతికింప చేస్తుంది పరిశుద్ధాత్మ. నీవు నీ శరీరమునకు ఇష్టం వచ్చినట్టుగా బాప్తిసం పొందిన తర్వాత ప్రవర్తించవా? సాక్షి ఏమవుతుంది? సాక్ష్యం ఏమవుతుంది? బాప్తిసం పొందిన ఆలోచన చేయండి. పొందబోయే వారు కూడా ఆలోచన చేయండి. ఎలాంటి నియమంలోనికి అడుగు పెడుతున్నారు, ఎలా బ్రతకాలనేటువంటి సంగతి గురించి ఆలోచన చేయండి.
నెంబర్ 1 బాప్తిస్మము కంపల్సరీ. నమ్మి బాప్తిజం పొందిన వాడు మాత్రమే రక్షింపబడతాడు. నెంబర్ 2 తడువ చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును ప్రార్థన చేసి ఆయన నామం ఏం చేయమన్నాడు? బాప్తిస్మము తప్పక పొందమన్నాడు. ఎందుకన్నమాట? క్రీస్తును గురించినటువంటి సాక్షిగా ఉండుటకు. బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని గురించిన సాక్షులు. ఎలాంటి సాక్ష్యమును క్రీస్తుని గురించి మీరు జీవిస్తున్న జీవితం ద్వారా ఎదుటి వారికి కనపరుస్తున్నారనేటువంటి సంగతిని గురించి మిమ్మల్ని మీరు స్వపరిచయం చేసుకోండి. అదే చెప్పాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో, తన్ను తాను పరీక్షించుకోవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే. అదనమాట. సాక్ష్యము కరెక్ట్ గా లేకపోతే ఏంటన్నమాట అండి? శిక్షా విధి. కనుక 3వది నిత్య జీవమును గూర్చిన ఏంటన్నమాట అండి? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. ఎప్పుడు ఎవరికి? బాప్తిజం పొందిన వారు. బాప్తిజం చాలా జాగ్రత్త. అయితే ఇప్పుడు బాప్తిజం పొందిన తర్వాత నువ్వెవరు? బాప్తిజం కంపల్సరీయా? బాప్తిజం కంపల్సరీయా? బాప్తిజం కంపల్సరీ. ఇప్పుడు బాప్తిజం పొందిన తర్వాత నువ్వెవరు? నీ పాపములన్నింటినీ కూడా కడిగి వేసుకున్నటకు బాప్తిజం అవసరము. నువ్వు పరిశుద్ధంగా ఉండుటకు బాప్తిజం అవసరము. ఇప్పుడు బాప్తిజం పొందిన తర్వాత నువ్వెవరు? నువ్వెవరు? There are 5 things to remember. 5 సంగతులు ఉన్నాయి గుర్తుపెట్టుకునేదాన్ని. బాప్తిజం పొందిన తర్వాత నీవెవరో అనేటువంటి సంగతిని గురించి 5 విషయాలు ఉంది. The first thing is you are a new creature. ఎవరన్నమాట అండి? నీవు నూతన సృష్టి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. The first thing is ఎవరన్నమాట అండి? You are a new creature. మర్చిపోమాకండి. క్రొత్త సృష్టి ఎవరి యందు? అదే చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. కాగా ఎవడైనను ఒక తెగ కోసం చెప్పాడా? లేదు. ఎవడైనా అంటే ఎవరైనా ఏమైనా వారు వెళ్ళాలి. అక్కడ ఏమన్నా ఎవరైనా క్రీస్తునందు ఉన్నాయట. క్రీస్తునందు దేని ద్వారా ఉంటున్నారు? బాప్తిజం ద్వారా క్రీస్తునందు ఉంటున్నారు. బాప్తిజం ద్వారా క్రీస్తునందు ఉండగా ఎవడైనాను బాప్తిజం పొంది క్రీస్తునందు ఉన్నాయట వారు ఎవరన్నమాట? బాప్తిజం పొందిన వారు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే ఏమైపోతాయి? ఇదిగో పాతవి గతించెను. నీ పూర్వ జీవితము బాప్తిస్మం పొందుటకు నీవు ఎప్పుడైతే నీ పాదము నీటిని తాకిందో అంతటితోటి నీ పూర్వ జీవితం అంతా ఏమైపోయింది అనమాట? క్లోజ్. ఇంకా ఆ నీ పాదము నీటిని తాకినటువంటి సందర్భం నుండి ఇంకా నీటిలోనికి వేసేటువంటి ఒక్కొక్క అడుగు కూడా నీ పూర్వ జీవితాలంతటినీ కూడా ఏం చేయాలన్నమాట? ఒక్కొక్కడికి ఒక్కొక్క పాత స్థితులంతటినీ విడిచిపెడుతూ ఉండాలి. పూర్తిగా ముంచబడగా ఇంకా పాపం పూర్తి ఏం చేయబడింది అనమాట? నీటిలో సమాధి చేయబడింది. మళ్ళీ కూడా తెచ్చుకోకూడదు. కూడా తెచ్చుకోవడం అంటే కూడా బ్యాగ్ ఎట్టుకెళ్ళి బ్యాగ్ లో తాళం వేసి తెచ్చుకోవడం కాదు. కూడా తెచ్చుకోవడం అంటే దేని ద్వారా? బై యువర్ మైండ్. నీ మనసు ద్వారా, నీ హృదయ ఆలోచన ద్వారా, నీ హృదయ తలంపుల ద్వారా. ఏదైతే పూర్వస్థితి కూర్చిన తలంపులు ఆలోచనలో ఉన్నావో దానిని విడిచిపెట్టకుండా అదే పూర్వస్థితిని కూర్చిన తలంపులు, అదే పూర్వస్థితిని కూర్చిన ఆలోచనతో కనుక నీవు బాప్తిజం పొందితే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ బై గాడ్. అది దేవుని ద్వారా అంగీకరించబడేటువంటిది కాదు. దేవుని ద్వారా అంగీకరించబడాలంటే నీవు బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మని వరం అనుగ్రహించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చూసేది నీ హృదయ అంతరంగం. నీ హృదయంలో పాపం తలంపు పూర్తిగా పోయిందా? నీ హృదయంలో పాపపు స్వభావం పూర్తిగా పోయిందా? నీ మనస్సు దేని కొరకు ఆలోచన చేస్తుంది? వీటన్నిటిని చూసి అప్పుడు పరిశుద్ధాత్మని వర్ణిస్తాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండుటకు, పరిశుద్ధంగా నడిపింపబడుటకు, క్రీస్తు సాక్షిగా ఉండుటకు.
ఈ హృదయాంతరంగం శుద్ధి లేకుండా పైకి బాప్తిజం తీసుకున్నావా, అయిపోయావన్నమాట. ఇందులో కూడా ఉన్నాయి రకాలు, ఇందులో కూడా ఏమున్నాయన్నమాట అండి, రకాలు ఉన్నాయి. కనుక బాప్తిజం పొందినప్పుడు ఎలా ఉండాలన్నమాట, వెరీ కేర్ఫుల్. పొందినప్పుడే కేర్ఫుల్ అంటే పొందిన తర్వాత బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త. కనుక ఏమని మాట్లాడారు, క్రీస్తులందు ఉన్నవారు ఎవరన్నమాట అండి, నూతన సృష్టి. ఎలాగన్నమాట, పాత గతించిన కొత్త వాడు. ఎవరిని బట్టి, ఏ కార్యక్రమం జరుగుతుంది, ఏ క్రమమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది ద్వారా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఏ క్రమమైనటువంటి కార్యక్రమం జరుగుట ద్వారా ఒక పాపి లేదా ఒక బాప్తిస్మం పొందాలనుకునేటువంటి వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడతాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనములు చదువుతాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందిద్దామని మీరు ఎరుగరా. అది బాప్తిజం పొందే ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము మృతి పొంది ఉండగా ఆయన మన కొరకై పొందినటువంటి ఆ మరణములో బాప్తిస్మం పొందే ప్రతి ఒక్కరు కూడా పాలు పొందుతూ ఉన్నారనేటువంటి సంగతి ఏం చేయాలన్నమాట, గుర్తు పెట్టుకోవాలి, చచ్చేదాకా వదలకూడదని. నేను క్రీస్తు మరణంలోనికి పాలు పొందుతున్నాను, పాలు పొందాలని సంగతి మర్చిపోయావా, మళ్ళీ పూర్వస్థితే. ఇంకా కయ్యలాగా ఎంత చెప్పినా వెండి, ఇంకా అది చేసుకోవడానికి పోవడానికే ఆలోచన, సొంత నిర్ణయాలు. కయ్యన్ స్వభావం అదేగా, అవునా కదండి, కయ్యన్ స్వభావం అదేనా. తప్పు చేశాడు, దేవుడు అంగీకరించలేదు, బాబు సత్కిలి చేస్తే తలెత్తుకుంటావు కదా అన్నాడు. చెప్పాడా చెప్పలేదా, చెప్పాడు. అంటే తలెత్తుకునే నియమం ఉందా లేదా, ఉంది. చేశాడా, చేయడా. అంటే దేవుడు కయ్యనికి ఒక కొత్త అవకాశం ఇచ్చాడు. తాను నూతన పరచబడుటకు దేవుడు అవకాశం ఇస్తే కయ్యని సద్వినియోగం చేసుకున్నాడా, లేదు. నెంబర్ 1 చేసి నెంబర్ అయిపోయాడు. దేవునికి వాక్య ప్రకారంగా బాప్తిజం పొందకపోతే, బాప్తిజం పొందిన తర్వాత దేవునికి వాక్య ప్రకారంగా ఒక నూతన సృష్టి, పాతవన్నీ గతించుకొని నేను ఒక కొత్త వ్యక్తిని, నేను కొత్త జీవితం నడిపించుకోవాలి నా దేవుని కొరకు, నా ప్రభు నా కొరకు పొందిన శిలువ మరణంలో నేను పాలు పొందుతూ ఉన్నాను కనుక ఆయన మరణంలో నేను మచ్చ తేకూడదు, ఆయన జీవించిన పరిశుద్ధ జీవితానికి నేను మచ్చగా ఉండకూడదని ఆలోచన చేసి బ్రతకాలి చచ్చేదాకా. 4వ వచనము, ఆయన మరణంలోనికి బాప్తిజం పొందిందని మీరు ఎరుగురా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేకపోవడం, అంటే ఎవరితో సమానంగా చేస్తున్నాడు, ఎవరితో సమానంగా చేస్తున్నాడు, ప్రభు యేసు క్రీస్తుతో. ప్రభువు మరణము పొంది సమాధి చేయబడి తిరిగి పునరుద్ధరణ ఎలా లేచాడో, నీవును కూడా అదే క్రమంలో బాప్తిస్మం ద్వారా పాలు పొందుతున్నావు, పాలు పొందబోతున్నావు అనే సంగతి గమనించి అడుగు పెట్టాలి. పాలు పొందావని బాప్తిజం పొందిన గమనించి బ్రతకాలి. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో ఎలాగ లేపబడిన అలాగే మనమును ఏం పొందిన వారమై, చెప్పాలండి, అందరూ చూడలేదా, ఏం పొందిన టక్కుమని చెప్పాలి సమాధానము. ఏం పొందిన వారమై, నూతన జీవము. ఎవరి ద్వారా, ప్రభు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిన స్థితి, నూతన జీవం పొందిన వారు. అంటే క్రీస్తు ద్వారా నీకు ఏం అనుగ్రహింపబడుతుంది అనమాట. పాపం ఎవరికి తెలియక అందరూ ఏమంటారు అనమాట, పెళ్ళి అయితే కొత్త జీవితం స్టార్ట్ అయిపోయింది, అలాగే కదండి. కానీ దేవుడు ఇచ్చినటువంటి కొత్త జీవితం ఏది, అసలైన జీవితం పెళ్ళైన తర్వాత కాదు. when you are baptized, అసలైనటువంటి నూతన జీవితం అది, నూతన సృష్టి అన్నాడుగా. నూతన సృష్టి అంటే నీకు ప్రతీది కూడా కొత్తదే. ఇంకా ప్రతీది ఎంతవరకు ఒక వస్తువులో ఒక విధానం చూసామంటే బాప్తిజం పొందిన తర్వాత ఇంకా ఆ విధానంలో వస్తువులు చూడకూడదు, అది కొత్తగా చూడాలప్పుడు. ఒక పాపములకు ప్రోత్సహించేటువంటి వస్తువు ఒకటి ఉందనుకుందాము, అది బాప్తిజం ముందు వరకు ఏ వస్తువు అనమాట, పాపములను ప్రోత్సహించి నీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వస్తువు. ఆఫ్టర్ బాప్తిజం పొందిన తర్వాత ఆ వస్తువు ఎలా కనబడాలి, నూతన సృష్టి అన్నాడుగా, దాని జోలికి వెళ్ళకూడదు, దాన్ని ముట్టుకోకూడదు అనేటువంటి. నీకు అంతవరకు అనుకూలంగా ఉన్న ప్రతిదీ కూడా ఎలా కనబడాలి
అనమాట. ఎలాగ రావాలి? చిచ్చి అనుకో. బాప్తిజం పొందిన తర్వాత మళ్ళీ చిచ్చిలోకి అలా వాసనే చూడకూడదు. మళ్ళీ ఏంటిది ఏంది నేను చెప్పేది అర్థం కాదు. అదే బాప్తిజం పొందిన తర్వాత జీవితం చాలా 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 జాగ్రత్తగా ఉండేది. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. నూతన జీవం పొందిన వారు నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా, ఎవరితో కూడా అంటే నువ్వు నీ పాప స్వభావంతో నీటిలో ముంచబడిన తర్వాత ఎవరితో పాటు బాధ పెట్టబడ్డావు? నీ కొరకు ప్రాణం పెట్టిన, నీ కొరకు మరణ వేదనను అనుభవించిన నీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మరణముతో పాటుగా ఏం చేయబడ్డావు? పాతి పెట్టబడ్డావు అనే సంగతి మర్చిపోమాక. లేక పాతి పెట్టబడతావు అనేటువంటి సంగతిని కూడా ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. పాతి పెట్టబడుతుంది కనుక మనం ఎవరన్నమాట? బాప్తిజం పొందిన వారు ఎవరన్నమాట అండి? నూతన. ద సెకండ్ థింగ్ ఈస్ యు ఆర్ ఎ బేబీ ఇన్ క్రైస్ట్. క్రీస్తు ఎవరన్నమాట? పసిపిల్లలు. దీని ద్వారా ఎదురయ్యే అసలైన ప్రమాదం ఉంది. అది కూడా చదివేద్దాము. దాన్ని చదివే ముందు ఇది చదువుతాము. కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయం. క్రీస్తునందు ఎవరన్నమాట అండి? నూతన సృష్టిగా మార్చబడినటువంటి వారు క్రీస్తునందు ఎవరండి? పసిబిడ్డలు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనములు చదివేద్దాం. 1వ వచనంలో పసిపిల్లలు అని మాట్లాడాడు. 2వ వచనంలో వాక్యము అనేటువంటి పాలతో పెంచేటువంటి స్థితిని వరకు మాట్లాడి చదివేద్దాం. 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో గుర్తుపెట్టుకోండి. బాప్తిజం పొందిన వాళ్ళేనా? కొరింథీ సంఘం వారు బాప్తిజం పొందిన వాళ్ళేనా? మాట్లాడమ్మా. పొందిన వారేనా? పొందిన వారితో మరి బాప్తిజం పొందిన వారు క్రీస్తు సహోదరులేనా? ఆత్మ సంబంధులేనా? మరి ఏంటి మనిషి రీతిగా మాట్లాడుతున్నాడు? బాప్తిజం పొందిన వారితో మాట్లాడినట్టుగా ఎందుకు మాట్లాడుతున్నాడు? అదే ఎదుగుదల లేకపోతే క్రీస్తునందు ఏముండదు అనమాట. ఉండేటువంటి అవకాశం ఉండదు. క్రీస్తునందు అభివృద్ధి ఏముండదు. బాగా ఆటలు అనుకుంటున్నారా? క్రీస్తునందు చేర్చబడిన తర్వాత ఇష్టంసారిగా బ్రతికేదానికి. చదివేద్దాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే నీవు. దేనివల్ల? ఆ శరీర సంబంధమైన స్వభావం ఉంది. స్వభావము చాలు. శరీర సంబంధమైన స్వభావం కాదు. ఏం కాకుండా పోయేదానికి? ఒక ఆత్మ సంబంధిగా కాకుండా పోయేదాన్ని. కనుక శరీర సంబంధి మనుషులే నీవు క్రీస్తునందు ఎవరు అనమాట? పసిబిడ్డలే. నేను ప్రారంభంలో పౌలు ఏదైతే చెప్పాడు ఇంకా అక్కడే ఉన్నారు. దేవునికి వాక్యాన్ని విని విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునే స్థితిలో లేరు. క్రీస్తును పసిబిడ్డలే నీవు మీతో మాట్లాడవలసి వచ్చాను. వృద్ధి లేకపోతే ఎవరన్నమాట అండి? పసిబిడ్డలు. కనుక బాప్తిజం పొందిన తర్వాత కంపల్సరీ ఏం కావాలన్నమాట? వృద్ధి అనేటువంటిది కావాలి. ఏ వృద్ధి? నీ దేహం వృద్ధి, నీ డబ్బు వృద్ధి, నీ ఆస్తి వృద్ధి, లేదంటే నీ హోదా వృద్ధి, ఈ గడ్డి కంకర పీసులు ఈ వృద్ధులు కాదు మాట్లాడతా. నీ ఆత్మీయ జీవితం, స్పిరిచువల్ గ్రోత్. నీ ఆత్మీయ జీవితం ఏమోనమాట వృద్ధి పొందవలసినటువంటి అవసరం ఉంది. వృద్ధి పొందించుకోవలసినటువంటి బాధ్యత నీకు. పొందవలసిన నెంబర్ 1, పొందించుకోవలసినటువంటి బాధ్యత. కనుక అప్పటిలో మీకు బలము చాలకపోయినందున, అనగా దేవుని యొక్క మర్మమును లోతుగా చెప్పినా గ్రహించే బుద్ధి లేదు. ఎవరికి? కొన్ని పట్ల ఉన్నటువంటి వక్తాదులకి. ఎంత వాక్యం లోతుగా చెప్పినా గ్రహించేటువంటి బుద్ధి లేదు. బలము చాలకపోయినందున దేంతో పెంచా? పాలతోనే మిమ్మల్ని వాక్యంతోనే పెంచా. వాక్యమైన పాలతోనే మిమ్మల్ని పెంచా. కానీ దాన్ని వృద్ధి పొందించుకోలే. పాలతో స్టార్ట్ చేసిన వాడు ఎక్కడికి రావాలన్నమాట? పాలతో స్టార్ట్ చేసిన వాడు ఎక్కడికి రావాలి? బలమైన ఆహారం దగ్గరికి రావాలి. పాలతో స్టార్ట్ చేసిన వాడు ఎక్కడికి రావాలండి? బలమైన ఆహారం దగ్గర రావాలి. పాల దగ్గర ఇంకా పాల దగ్గర ఉండిపోతే, బలమైన ఆహారం జరగకపోతే ఎదుగుదలలో తేడా వస్తుందా రాదా? నడిచే విధానంలో తేడా వస్తుందా లేదా? రాదా? ఆలోచించే విధానం తేడా వస్తుందా రాదా?
అంటే ఆత్మీయ విషయంలో ఎదుగుదల లేకపోతే, ఆత్మీయులు స్థిరపడకపోతే, నిరంతరం ఆత్మీయ స్థితి వరకు ఆలోచన చేయక నీ శరీర సంబంధమైన వాటిని అడ్డు పెట్టుకుని బ్రతికితే యు ఆర్ నాట్ యాక్సెప్టెడ్ బై క్రైస్ట్, యు ఆర్ నాట్ యాక్సెప్టెడ్ బై గాడ్. దేవుని ద్వారాను క్రీస్తు ద్వారా అంగీకరింపబడిన వాడవు కాదు. కనుక పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకా శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు ఏమన్నారు? బలహీనులై ఉన్నారు. ఆఫ్టర్ బ్యాప్టిజం తప్పులు చేసేదానికి లేదు. ఒకవేళ చేస్తే పశ్చాత్తాపంతో ఏం చేయాలన్నమాట? దేవుని దగ్గర ప్రాధేయపడి పూర్తి మారు మనసు కలిగిన వారై ఇంకా జీవితాన్ని ఇంకా ప్రభువుకు పూర్తిగా సమర్పించుకుని బ్రతకవలసిన అవసరం ఉంది. బాప్తిజం పొందిన తర్వాత మొట్టమొదటిగా ఏంటన్నమాట అండి? నూతన సృష్టి. రెండోదిగా ఏంటి? పసిబిడ్డలు. క్రీస్తునందు ఎవరండి? పసిబిడ్డలు. మరి పసిబిడ్డలు ఏం చేసేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట? ఆ పసిప్రాయం అనేటువంటిది ఇట్ ఇస్ వెరీ క్రిటికల్ పీరియడ్. అవునా కదా? అది గ్రంథమే మాట్లాడింది. చదువుతాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈ పసిబిడ్డలుగా ఉన్నటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో పసిబిడ్డలుగా ఉన్న తర్వాత ఏం చేయబడే అవకాశం ఉంటుంది అన్నమాట? త్వరగా తప్పిపోయే అవకాశం ఉంటుంది. అది ఉన్నది ఎందులో నుండి? క్రీస్తులో నుండి త్వరగా తప్పిపోయే ప్రమాదం ఉంటుంది పసిబిడ్డగా ఉంటే. నువ్వు ఎదుగుదల సాధించకపోతే తప్పిపోతావు. తప్పకుండా ఎవడో తప్పించేస్తాడు. నేను ఆ తప్పుని ఎవడో ప్రోత్సహించేవాడు అంటాడు. వాడి మాట్లాడేదానికి లేదు. చదువు ఎఫెసీయులకు 4వ అధ్యాయం 14వ వచనం. నాకు ఒక 5 నిమిషాలు చదువు. 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనము ఇక మీదట బాప్తిజం పొందిన తర్వాత పసిబిడ్డలు అయినటువంటి వాడు ఏం చేయబడాలి? రోజు రోజుకి ఎదుగుదల సాధించవలసిన అవసరం ఉంది క్రీస్తులో ఆత్మీయ జీవితంలో. కనుక మనము ఇక మీదట పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత, మాయతో కూడిన ఉపాయముల చేత జాగ్రత్త. బాప్తిజం పొందిన వారే ప్రోత్సహిస్తారు. జాగ్రత్త. బాప్తిజం పొందబోయేవారు, బాప్తిజం పొందిన వారే బాప్తిజం పొందిన తర్వాత కొత్త వారిని, తర్వాత తోటి బాప్తిజం పొందిన వారిని కూడా ఏం చేస్తారనమాట అండి? తప్పులో పనికిమాలిన తనాన్ని చేయడానికే ప్రోత్సహిస్తారు. అది మనుషులకు ఉపాయము. మనం ఒక్కసారి క్రీస్తులో చేర్చబడిన తర్వాత ఎవరి నియమం ప్రకారంగా వెళ్ళాలి? దేవుని నియమం, క్రీస్తు నియమం ప్రకారంగా వెళ్ళవలసిన అవసరం ఉండగా మనుషుల ఉపాయాలు వద్దు. దేవుని నియమాలే కావాలి. మనుషుల ఉపాయం నిత్య నరకాన్ని తీసుకుపోతాయి. ఇక ఎవరి మాట వినమాకు. నీకేమన్నా డౌట్ అంటే స్వార్థిని సంప్రదించు. నీళ్ళేమో లోపం కనబడితే స్వార్థిని డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వు. అంతే తప్ప తోటి సహోదరం గట్ట గెలికవా ఏం పర్లేదులే. ఎలాంటి పదాలు వస్తాయి, ఎలాంటి పదాలు నమ్మేసి కనుక జీవితాన్ని తీసుకుపోయావా అయిపోయింది అనమాట. జాగ్రత్త. చదువుతాం కిందకి. మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ ఏం చేస్తారనమాట? తప్పు మార్గములలాగు కుయుక్తి. ఒక కరెక్ట్గా నడిచినా చూస్తుంటే ఏదోలా తప్పించలేండి. అందుకని లేనిపోయిన 10 మంది మాట్లాడతారు వచ్చి. తప్పు మాటల కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలవా చేత ఎగురగొట్టబడిన వారైనట్లు ఉండమన్నాడా? ఉండదన్నాడా? ఉండొద్దు. ఎవడేం చెప్పినా వినొద్దు. ఎవడు ఎలా తీసుకెళ్ళినా పోవద్దు. నువ్వు క్రీస్తులో ఉన్నావని, క్రీస్తు ఎలా పడితే అలా పోనదే గుర్తిట్టుకో. క్రీస్తు పోయిన ఎవరి మాటలు పడతాడు వారి యొక్క మాటలు విని క్రీస్తు పోయిన ఎలా పడతారుగా వెళ్ళలేదు. నీవు కూడా వెళ్ళమాక. ఒక్కసారి నువ్వు బాప్తిజం పొందిన తర్వాత క్రీస్తు అధికారం కింద స్వార్థికి కింద ఉంటావు. కనుక నీవు ఆత్మీయ జీవితం జీవించడంలో ఏదైనా నీకు లోపం కనబడినా, ఒకవేళ జీవించడంలో అర్థం కాకపోయినా నువ్వు ఎవరు సంప్రదించాలన్నమాట? స్వార్థిని సంప్రదించాలి. నీ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. నెంబర్ 1. తోటి సహోదరుని కూడా బెబ్బే కరెక్ట్ రావు,
కష్టం. ఎవరో ఉంటారు కరెక్ట్ చెప్పేవాళ్ళు, మిగతా వాళ్ళంతా ఏం పర్లేదులే, నాకు తెలియదండి, బోర్డు వెళ్ళాలండి, జాగ్రత్త, బాప్తిజం పొందబోయేవారు. కనుక ఎవరేం చెప్తే ఆత్మీయంగా చెప్తే ఆత్మీయంగా అడిగేసి, మళ్ళీ భౌతికంగా చెప్తే భౌతికంగా అడిగేసి, అసలు బాప్తిజం పొందిన తర్వాత భౌతికమైన మాటలకు, భౌతికమైన కట్టడాలకు, భౌతికమైన నడిపింపులకు ఎవరేం చెప్పినా అసలు వీళ్ళతో బాప్తిజం పొందేవారు. బాప్తిజం పొందిన వారు కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ తోడి సహోదరునికి ఏమైనా ఉపాయం ఇచ్చినా అది వాక్యము నాకు ఎంతవరకు అనుకూలము, క్రీస్తులకు ఎంతవరకు అనుకూలము చూసి అడిగేది తప్ప చెప్పేసి తోడి సహోదరుడు చెప్పాడు కదా ఆయన చెప్పేది నేను చేస్తాను అనకూడదు. నీ బుద్ధి ఏమవుతుంది? స్త్రీ ఇచ్చానని తినేసానంటే పర్వాలే, వదిలేశాడా దేవుడు? నీవు నాకు తోడుగా ఉండటానికి ఇచ్చినటువంటి ఈ స్త్రీ నాకు తెచ్చి ఇచ్చింది, కానీ నేను తట్టుకోలేక చూడటానికి ఎంత రమ్యమైనదిగా ఉంది కనుక ఎప్పటి నుంచో తినాలనే కోరికలు ఉన్నాను కనుక త్యాగాన్ని బలే తెచ్చిందని తినేసానంటే దేవుడు వదిలేశాడా? స్త్రీని వదలలేదు, పురుషుని అంతకన్నా వదలలే, వదలడు. చెప్పింది చేశానంటే కుదరదు. నువ్వు ఆ సాగులు చెప్పినా నీ దగ్గర సమాధానం ఉండొచ్చు, ఆ సమాధానం వాక్యానుసారమేనా, ఆ సమాధానము నీ దేవుని దగ్గర చేరుతుందా ఆలోచన చేసుకోవాలి. అంటే పసిపిల్లలు ఏం చేయబడే అవకాశం ఉందన్నమాట అండి, తప్పిపోయే ప్రమాదం ఉంది. ఏం చేయాలన్నమాట? చాలా ప్రభుకే తప్పలేదుగా. మత్తయి సువార్త 4:1 నుండి 11 వచనం చదివితే రాసుకుంటే తర్వాత చదవండి, నేను చదవట్లే టైం అయిపోయింది కనుక. 4 మత్తయి సువార్త 4:1 నుండి 11 వచనాల వరకు చదివితే ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయంగా అపవాది చేత 3 సార్లు శోధింపబడ్డాడు. పడ్డాడా? పడలా. శోధింపబడ్డాడు, కానీ ఆ శోధనలో పడలేదు. అది శోధింపబడడం వేరు, శోధనలో పడిపోవడం వేరు. చెప్పానుగా, మనుషులు మాయోపాయం చేత తప్పుడు మార్గము లాగేటువంటి బోర్డు మాటలు చెప్తారు, అది శోధించేటువంటి విధానము. వారి యొక్క మాటలన్నా పని చేసేకూడదు, అది శోధనలో పడడము. అర్థం కావట్లేదా? నువ్వు వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకుంటే తోటి వారు చెప్పేటువంటి మాటలు వాక్యానుసారమో కాదో తెలుస్తాయి. వాక్యం సరిగ్గా వెళ్ళలేదనుకో, వాక్యాన్ని బుర్రలో పెట్టుకోలేదనుకో పడిపోయే ప్రమాదం ఉంది. నేను చెప్పేది అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? కనుక సాధన ఏం చేస్తాడు అనమాట, ఎలాగైనా నిన్ను పడగొట్టలేని ఆలోచనలో ఉంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. నిజానికి ఏంటంటేను ఇలాంటి సందర్భాల్లో టైం వదిలేయండి, కానీ టైం వదిలే టైంలో కనబట్ల మాకు ముందుకు పోవాలి కదా, అదనమాట. ఒక 5 నిమిషాలు తీసుకుంటా తప్పట్ల. 5వ అధ్యాయము 8వ వచనం ఎలా ఉండమంటున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఎలా ఉండమంటున్నాడు? నిబ్బరము, గట్టి చదవండి ఒకసారి. నిబ్బరమైన బుద్ధి. ఎవరిదా బుద్ధి? నిబ్బరమైన బుద్ధి ఎవరిది? వంకర బుద్ధి. అది బాప్తిజం పొందిన తర్వాత కూడా వంగిపోయామనుకో, అదే క్రీస్తు వంగలేదే. చెప్పుకున్నాడు మత్తయి సువార్త 4 క్రీస్తు వంగాడా, లొంగాడా? నువ్వెలా వంగిపోతావు క్రీస్తు అంటే? మాట సహితము, ఇంక్లూడింగ్ వన్ వర్డ్. యాకోబు పత్రికలో ఏం చెప్పాడు? మాట కూడా నీ నిత్య జీవనాన్ని పాడు చేసేస్తుంది, మాట కూడా జాగ్రత్త అంటాడు. చదువుతాం. నిబ్బరమైన బుద్ధి కావాలి, క్రీస్తు యొక్క బుద్ధి. కనుక క్రీస్తులోనికి బాప్తిజం పొందిన వారు, క్రీస్తులోనికి చేర్చబడిన వారు ఎవరి బుద్ధి కలిగి ఉండాలి? క్రీస్తు యొక్క బుద్ధి. క్రీస్తు యొక్క బుద్ధి ఎలాంటిది? నిబ్బరంగా తిరగ నిలబడింది. ఏ గాలి అంతా గాలికి ఎలా వంగిపోయి అలా వంగిపోయిందో దీనిలా కాదు. ఇది అలా పెడతానే వంగిపోద్ది, ఇది కానీ అంటే ఇలా పెడితే వండిపోద్ది, ఇలా పెడితే వండిపోద్ది. ఇది వంగుతుందా? క్రీస్తు వంగనివాడు. నిబ్బరమైన బుద్ధి కావాలి, మెలకుగా ఉండు. ఎందుకంటే ఎందుకు మెలకుగా ఉండమంటున్నాడు, ఎందుకు స్థిరంగా ఉండమంటున్నాడు అంటే కింద చదువుతున్నాడు చూడండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదులని ఏం చేస్తున్నాడు అనమాట, వెతుకుచు. ఎవరు దేవుని కొరకు జీవిస్తున్నారని వెతుకుచు వారిని పాడు చేయని కూడా తిరుగుతాడు. ఎన్నిసార్లు వెళ్ళా తప్పు చేయడానికి పూనుకోకూడదు. బాప్తిస్మానికి విరుద్ధంగా
బాప్తిస్మానికి విరుద్ధంగా అడుగు పడడానికి వీలు లేదు. ఆఫ్టర్ బ్యాప్టిజం, బాప్తిజం పొందిన తర్వాత బాప్తిస్మానికి విరుద్ధంగా అడుగు పడడానికి వీలు లేదు. ఇంక్లూడింగ్ యువర్ థాట్స్, నీ ఆలోచన సైతం పక్కడికి పోయి మాట్లాడు. అసలు తేడా వచ్చేస్తే జీవితంలో జీవించేటువంటి జీవన క్రమంలో జాగ్రత్త. బాప్తిస్మము పొందిన తర్వాత, ఎందుకంటే కూడా తిరుగుతాడంట సాతాను నిన్ను పాడు చేయడానికి. వాడికి అవకాశము దొరికిందంటే నీ ఆత్మీయ జీవితంలో లోపం ఉంటేనే వాడికి అవకాశం దొరుకుతుంది, వాడు క్రియలు చేస్తాడు. అందుకే కదా అపవాది తంత్రములను ఎదిరించుటకు, వాడు నీ దగ్గరికి రాకుండా ఉండుటకు, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటకు దేవుడు ఆత్మీయ సర్వాంగ కవచాన్ని ఇచ్చాడే లేదండి? ఇచ్చాడే లేదా? సమాధానమైన సువార్త, నీతి అని మహిమను, సత్యమును దట్టి, రక్షణను శిరస్త్రాణము, ఆ దేవుని వాక్యమును, ఆత్మకర్గము, ఇవన్నీ ఇచ్చింది. ఆ అపవాదిక తంత్రము, ఆ గర్జించేటువంటి సింహము నీ మీదకి రాకుండా నువ్వు దేవుని వాక్యం అనేటువంటి ఆత్మీయ ఆయుధాలను అడ్డు పెట్టుకుంటావని. అంటే వడ్లేకే కదా వాడు వచ్చేసి బాప్తిజం పొందిన నీ ద్వారా కూడా తప్పు జరిగిస్తున్నాడు. అంటే నీ ఆత్మీయ జీవితంలో లోపం కదా, నీ ఆత్మీయ జీవితం లోపం బట్టే కదా. లోపానికి అవకాశం ఇవ్వకండి బాప్తిజం పొందిన వారు. నేను చాలా దూరం స్కిప్ అయిపోతున్నా. 5 పాయింట్లలో 3 పాయింట్లు చెప్పాను, మిగతా 2 చెప్పబోట్లేదు. దేవుని చేత మీద తర్వాత చెప్తా. అవకాశం ఎలాగ వస్తుంది నాకు అర్థమైపోయింది, ఏదో రాబోతుందని అర్థమైంది నాకు కొంచెము, అప్పుడు చెప్తా. అయితే బాప్తిజం పొందిన వారు మొట్టమొదటిగా ప్రాముఖ్యంగా చేయవలసినటువంటి సంగతి ఏంటంటేను, ప్రాముఖ్యంగా బాప్తిజం పొందిన వారు ఇన్ ఎనీ మ్యానర్, ఎలాంటి స్థితిలోనైనా చేయవలసినటువంటి పని ఏంటంటేను, సమాజముగా కూడుట ఏం చేయకూడదు అనమాట అండి, మానకూడదు. సమాజముగా కూడుట మానకూడదు. ప్రభు దినము, సువార్త కూడిక, గృహ కూడిక, కృతజ్ఞత కూడిక, బైబిల్ తరగతులు, ఆత్మ సంబంధమైనవి, సమాజంగా కూడేటువంటివి ఏదైతే జరుగుతున్నావో వాటిలో హాజరు కావడము మానవతో మానవ నీ ఆత్మ జీవితం అక్కడే నిలిచిపోదు. వాక్యమే చెప్పింది, వాక్యమే చెప్పింది డైరెక్ట్గా. ఎప్పుడు రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఎప్పుడు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచ్చినాడు. కొందరు మానుకొనుచున్నట్లుగా, ఎవరన్నమాట అండి? కొందరు మానుకొనుచున్నట్టుగా కొందరు మానేస్తున్నారట. అదే చెప్తున్నా, బాప్తిజం పొందిన వారిని అందరినీ మాదిరిగా తీసుకోవడానికి లేదు. ఏం చేస్తున్నారంట? కొందరు మానేస్తున్నారు. అలా ఉండమని ఉండద్దు అన్నాడా? మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానే అన్నాడా? మానదన్నాడా? సమాజంగా కూడుట మానక ఏం చేయాలన్నమాట, ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచుకోవాలి. నెంబర్ 1 అండ్ నెంబర్ 2 రెండు ప్రభు దినమే. ఆ 2 ప్రభు దినాల్లో ఏంటంటే, ఒకటి ప్రభు దినం అనబడిన ఆరాధన దినము, నెంబర్ 2 ప్రభు యొక్క రాకడ దినము. రెండింటిలో జాగ్రత్త. ఆ దినము సమీపించడం మీరు చూచుట కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ఎలాగా? ఒకరికొకడు ప్రోత్సహించుకోవచ్చు, ఒకరికొకడు హెచ్చరించుకోవచ్చు, ఒకరికొకడు ఆత్మీయ బలమును పంచుకోవచ్చు. మరి అలా చేయొచ్చు. నెంబర్ 1 ప్రేమ చూపుటకును, నెంబర్ 2 సత్కార్యములు చేయటకును, నెంబర్ 3 ఒకరికొకరు ఏం చేయాలన్నమాట, పొరుపు కలుపుకోగలను. దేవుడు చెప్పాడు చూడండి, మళ్ళీ సత్కార్యములు. కయ్యిలాగా వినకుండా కూర్చున్నావా అయిపోయావు అనమాట. సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, లేకపోతే నీ వాకిటి ఏముంటది, పాపము పొంచి ఉంటది. ఆ పాపంలో నీ మీద ఏం కలుగుతుంది, వాంఛ కోరిక కలుగుతుంది. నువ్వు పాపం చేసేస్తావు ఆఫ్టర్ బ్యాప్టిజం ఆల్సో. కనుక నువ్వు పాపము చేయడానికి అవకాశం ఇవ్వక బాప్తిజం పొందిన తర్వాత ఒకరికొకరు ఆత్మీయంగా హెచ్చరించుకోవచ్చు. కలిసినప్పుడు నానా చెత్త కాదు మాట్లాడుకోలేదు. ఇప్పుడు కొత్తగా బాప్తిజం పొందినటువంటి వ్యక్తి ఒకవేళ నన్ను కలిసాడు అనుకోండి, నేనేం మాట్లాడాలి, ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితము, ఇంకా ఎలా ఉండాలి, అలా ఉండాలని ఏం చేయాలన్నమాట, ఆత్మీయ ప్రోత్సహించేదిలా ఉండాలి తప్ప బాప్తిజం పొందేసావా మరి నేం చేస్తావు ఎలా ఉండకూడదు.
మారేవాడిని, మారుతున్న వాడిని మారనివ్వాలి. అంతేనా? అంతే తప్ప మళ్ళీ తగ్గిపోయిందా ఎవరో సార్ నాకు పిన్నిస్ ఉందని గెలకూడదు. అందులో మళ్ళీ ఏమవుతుంది, పిన్నిస్ పెడితే మళ్ళీ చెట్టుకి పెద్దదైపోద్ది. మళ్ళీ ఆ గాయంలో పిన్నిస్ పెట్టలేవు. మాకు బలందులో అడుగు పెట్టేదానికి అసలు కనీసం ఆలోచన కూడా సహకరించలేము. మాకు వాక్యంతో మొత్తం బంధించేసుకో. వాక్యంతో మొత్తం వాక్యం యొక్క కబల హస్తాల్లో ఉండు. నీ దేవుడిని నడిపిస్తాడు ఎలాగైనా శారీరకంగా. నీ శరీరంగా ఆలోచన చేసి ఆత్మీయంగా ఏదో తప్పు. శరీరంగా ఆలోచన చేసావా ఆత్మీయంగా కంపల్సరీ తప్పడానికి గడిపోద్ది. తప్పడానికి కంపల్సరీ గడిపోద్ది. జాగ్రత్త. సమాజంగా కూడట దయచేసి మారు. ఎలాంటి ఉద్యోగమైన ఎలాంటి పరిస్థితి అయినా ఇదేమీ సమాజంగా కూడట ఏ ఒక్కరు కూడా మారిన బాప్తిజం పొందినవారు. అది చాలా ప్రమాదకరము. ఆత్మీయంగా నిర్లక్ష్యం తెచ్చిపెడుతుంది. ఆత్మీయంగా లెక్కలేని తెచ్చిపెడుతుంది. నీ ఆత్మీయ అభివృద్ధి పొందకుండా ఎక్కడ ఉన్నది అక్కడే ఉండిపోద్ది. దర్ ఈస్ నో ఎడ్యుకేషన్. వృద్ధి అనేటువంటిది ఉండదు. దేవునికి కావాల్సిన ఆత్మీయ వృద్ధి బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరు కూడా వృద్ధి పొందాలి. రోమపత్రిక 1:10 ఏం చెప్పాడు? నీతిమంతుడు ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకు నిమిత్తము అంతకంతగా విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు నిలిచి ఉన్నది అని బయలుపరచబడి ఉన్నది. దేని యందు? సువార్త యందు. నువ్వు పడిపోకుండా ఉండడానికి. నేను అన్ని పైపైనే చెప్పుకుంటూ పోయా. నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు. లోపలికంటే మరీ తగను అంటే ఇంకొక వచనాలు గట్టా ఉన్నాయి చెప్పేదానికి. టైం అయిపోయింది కదా, చాలా టైం తినేసా. కనుక గుర్తుపెట్టుకోండి, బాప్తిజం పొందిన వారు నూతన సృష్టి. ఈ నూతన సృష్టి గలవారు ఎవరన్నమాట అండి? క్రీస్తునందు పసిపిల్లలు. ఈ పసిపిల్లలు ఏమయ్యే ప్రమాదం ఉంది? అపవాది చేత త్వరగా పడిపోయే ప్రమాదం ఉంది. వాడు ఎప్పుడు మింగుదామా ఎప్పుడు పడకూడదామా అని చూస్తాడు. పడకుండా జాగ్రత్త పడాలి. పడిపోయిన వారు తిరిగి లేచి నేను నా దేవుని స్థిరంగా ఉంటా, నేను నా దేవుని కొరకు సత్క్రియ చేసి ఆయన సముఖంలో ఉంటా. ఏదో ఒక రూపంలో ఆయన సముఖం రాకుండానే చేస్తాడు అపవాది. మీకు ఇంకా అవకాశం ఇచ్చారా తెచ్చారనమాట. అపవాదికి విజయం ఇస్తారా? మీ జీవితాన్ని బట్టి దేవునికి విజయం ఇస్తారా? దేవునికి విజయం ఇవ్వాలంటే ఎలాంటి అవమానైనా ఎలాంటి ఇబ్బంది అయినా ప్రభు ఎదుర్కొన్నట్లుగా, ఎలాంటి శోధనైనా ఎలాంటి అవమానాన్నైనా ఎదుర్కొని ప్రభు సొంతం స్థాయిగా నిలబడండి. అలా నిలబడమని దేవుడు కయ్యకి చెప్తే మాట విన్నాడా? వినకుండా కయ్యలు తన సొంత తమ్ముడే వెళ్ళి మాటలు చెప్పి చంపేశాడు మీద పడి. అప్పుడు అంతా దేవుడు చంపించిన తర్వాత చెప్తాడు, దేవా నీవు నాకు విధించినటువంటి శిక్ష బహు గొప్పదట, బహు గొప్పది. దేవునికి సముఖమున ఉండకుండా నేను వెలువేయబడ్డానే. సత్క్రియ చేస్తే తలెత్తుకుంటాం, దేవుని సముఖంలో ఉంటామని చెప్పినప్పుడు తలెత్తుకునేటువంటి పని చేయడం మనిషి ఎవడ చంపన్నాడు వెళ్ళి. ఆల్రెడీ తప్పు జరిగింది. దేవుడు సరైన అర్పణ అర్పించలే, తల దించుకున్నాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు, దేవుడు అవకాశం ఇస్తాడు. ఇచ్చిన అవకాశాన్ని యూ హ్యావ్ టు యూటిలైజ్. నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక సమాజంగా కూడట మానవ పిప్పే మిగులుతుంది. బాప్తిజం పొందిన జీవితము చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. తక్కువ అంచనా వేయమాట దయచేసి. మీ బ్రతికేటువంటి జీవితంలో ముఖ్యమైనది ఏదైనా ఉన్నదంటే బాప్తిస్మము, దానికి తగినటువంటి పరిశుద్ధ జీవితము. అది దాన్ని పాడు చేసుకోకండి. దేహ సంబంధమైనటువంటి నియమాలను అడ్డు పెట్టుకొని, దేహ సంబంధం ఎవరెవరో చెప్పిన మాటలు విని మీకు ఎవరైనా ఏమన్నా చెప్తే ముందు నా దగ్గర రండి, లేదంటే స్థానిక దైవజనులు కలండి. స్వార్థిగా మమ్మల్ని కలిసి అది వాక్యం సరే ఎంతవరకు కరెక్టో అప్పుడు చేసి నిర్ణయం తీసుకోండి. చేసేసిన తర్వాత జాగ్రత్త. ఆత్మీయ జీవితాలు అప్పది కూడానే ఉన్నాడు, పాడు చేస్తాడు. మీ పేరు మొత్తం పాడు చేసేస్తాడు. పేరు పాడు చేసి మొదలు కూర్చోలేదా? సాతాను పేరు పాడు చేసి మొదలు కూర్చోబెట్టినా దేవుడిని లేపడానికి ట్రై చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నిలబడు. పశ్చాత్తాపడు. పడిపోయిన వాళ్ళకే కదా మళ్ళీ హెచ్చరించాడు ఎవరు? పౌలు. హెచ్చరించి ఏం చేశాడు? మళ్ళీ వారిని క్రీస్తు పత్రిక చేశాడా లేదా? తప్పిపోవాలంటే ఉన్నారా? లేదు.
తప్పిపోవద్దు అసలు. ఒకవేళ తప్పిపోతే మళ్ళీ వాక్యం బట్టి నిలబడేదానికి ప్రయత్నం చేయండి తప్ప దేవునికి సముఖమునకు ఎడబట్టద్దు. ఆ ఎడబాటు ఎక్కడ పోతుందో తెలుసా? నరకం దాకా ఎడబాటే. ఎంతవరకు శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ క్రీస్తు ప్రేమ బట్టి నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తున్నా. అందరికీ వందనాలు.